కాకినాడ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కాకినాడ కార్పొరేషన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి శనివారం ఉదయం స్థానిక గాంధీనగర్ పార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్లో రాబోయే 4 వారాల పాటు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఇది విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్బీబీ సత్యనారాయణ, వివిధ మున్సిపల్ విభాగాల అధికారులు, పెద్ద సంఖ్యలో పుర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పబ్లిక్ టాయిలెట్ అన్ని కూడా మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఈరోజు మన జిల్లాలో అన్ని కార్పొరేషన్ మరియు నగర పంచాయతీలో ప్రారంభించడం జరిగింది. మన కాకినాడ సిటీలో గాంధీ పార్క్ దగ్గర నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు, ఎమ్మెల్సీ వర్యులు పద్మశ్రీ వర్యులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి వారం ఒక టీం మీద ఈ పరిశుభ్రత కార్యక్రమం అనేది కొనసాగించడం జరుగుతుంది. ఈ 4 వారాల్లో ఒక నూతన మార్పు మనము శానిటేషన్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ మోడ్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈరోజు కాకినాడ గాంధీ పార్క్లోని ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్నది సాసా ఆధ్వర్యంలో అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఊర్లో ఉన్న ప్రతి చోట్ల ఉన్న చెత్త అంతా కూడా కంప్లీట్గా క్లీన్ చేయడం, ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని. ఇది మనం సాసా అన్నది లాస్ట్ ఇయర్ అంటే 2025 జనవరిలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఎవ్రీ 3rd సాటర్డే ఒక కొత్త టాపిక్తోని క్లీన్లెస్ డ్రైవ్ అన్నది జరుగుతూ వచ్చింది. అది మొక్కలు నాటడం అవనివ్వండి, రోడ్స్ క్లీనింగ్ అవనివ్వండి, నెక్స్ట్ ఈ వేస్ట్ అవనివ్వండి, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అవనివ్వండి, ఇలాగా ప్రతి 3rd సాటర్డే కూడా ఒక మంచి కార్యక్రమం అన్నది ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మరి ఇది ప్రజలందరూ కూడా ఇది ఒక అవేర్నెస్ డ్రైవ్గా తీసుకొని ఎందుకు చేస్తున్నారు ఈ డ్రైవ్, అసలు దీని అవసరం ఎందుకు వచ్చిందన్న తెలుసుకోవాలి ప్రజలు. చాలా క్లియర్గా చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి శనివారం కార్యక్రమం చేస్తున్నాం. అదే సందర్భంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చెప్పి మన రాష్ట్రంలో ఈ శానిటేషన్ మీద ప్రత్యేక ఒక కార్యక్రమం తీసుకోవాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారం రోజుల పాటు ఎక్కడ చెప్తానో తీసేలాగా, మొత్తం క్లీన్ చేసేలాగా, వారం రోజుల పాటు ట్రైన్లన్నీ క్లీన్ చేసేలాగా, ఎవరైతే చెత్త ఎక్కువ మా బయటికి తీసుకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా వారి దగ్గర నుంచి కలెక్ట్ చేసి జాగ్రత్తలు తీసుకునేలాగా ఎందుకు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సరే, ఇది ఎప్పుడు కూడా మనం ప్రతి శనివారం మాట్లాడుతూనే ఉంటాం. అందరూ కూడా అవునా కదా, మాట్లాడుతున్నాం, ప్రమాణం చేస్తున్నాం, అవునా చేస్తున్నాం లేదు. ఇందులో ప్రమాణం చేసిన అందరూ చేయగలుగుతారు, చేసినా సరే మళ్ళీ పాటించారు. ఏం చెప్పలేదు, మీ ఇంట్లో చెత్త బయట కాలువలో ఎగిదని చెప్పాము.